చెప్పద్దా మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. అంటే ఇప్పుడు చూసారు కదా, చంద్రబాబు పాలన చూసారు, జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది, మనీ బాగున్నది. ఏం బాగుంది, ఏంటి డెవలప్మెంట్ ఏం చేశారు? అన్ని రైతు భరోసా గాని, స్కూల్ గాని, పింఛన్లు గాని, బడి అమ్మ పాలక గాని, కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని సౌకర్యాలు బాగా చేస్తుంది. వాలంటీర్గా బాగుంది. ఏ విధంగా బాగుంది? సరే అంటే ఏ విధంగా? మార్నింగ్ అంటే మార్నింగ్ వచ్చిన వేసి వస్తారు, ఏ కార్యక్రమాలు పనులు కావాలంటే చేసుకుని వస్తుంటారు. కార్డు లేదా తీసుకొచ్చి వస్తాను. వ్యవస్థ అంతా బాగానే ఉంది, అంతా బాగుంది. చంద్రబాబు వచ్చిన ఇదే సంక్షేమ పథకాలు, వాలంటీర్ వ్యవస్థ అన్ని ఉంచుతాను అంటున్నాడు కదా, మరి ఆయన చెప్తాను కానీ ఎప్పుడు చేయలేదే కదా. అంటే ఇప్పుడు చేస్తే వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, చేస్తాను నమ్మకం నమ్మకం అట్లా. మరి వాళ్ళందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తారు కదా? అన్ని కలిసి వస్తారు. ఆ సినిమాలో చెప్తే రాజకీయ పనిగాడు వస్తాయి. చెప్పు డైలాగ్ చెప్పు, నేను రికార్డ్ అవుతుంది మొత్తము. పందులు కొద్దిగా చెప్పేదేనా? నా పేరు గురునాథ్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు మోహిత్ రెడ్డి ఇప్పుడు నిలబడతాం, వైపీసీ ఎమ్మెల్యేగా నిలబడతాం. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూసారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలా, లేకపోతే ప్రభుత్వం అదే ప్రభుత్వం కంటిన్యూ అయితేనే బాగుంటుందని నాకు మనస్ఫూర్తిగా ఉన్నది. ఎందుకని ఆయన అన్ని విధాల అందరికి అన్ని ఇవి చేసినాడు, పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందేలా ఈ నవరత్నాలు అనేదే కాదు, ఇంకా ఎక్కువగా కూడా అందేగా చేసినాడు. ఆయనే కాదు, మాకు చెవిరెడ్డి కూడా బాగా చేయించినాడు. ఈ కరోనా టైంలో గాని, ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా కరోనా టైంలో గాని మొత్తం రాష్ట్రం అంతా బాగా చేయించినాడు. కాబట్టి మాకు ఆయనే రావాలా. చంద్రబాబు నాయుడు అంటే మాకు ఆ విధంగా చేయలేడు, ఆయన చేయను కూడా చేయడు. చేస్తామన్నా ఆయన అప్పుడు కూడా ఎన్నో పథకాలు, ఎన్నో 20-30 పథకాలు చెప్పి ఒకటి కూడా చేయలే. ఏదో ఆడబిడ్డలకు అన్నాడు, డోక్రా వాళ్ళకి అన్నాడు, ఏది చేయలే. రైతుకు లోన్ మాఫీ అన్నాడు, అది చేయలే, ఏది చేయలే. అంటే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా బీజేపీ. ఇప్పుడు వచ్చినాక మళ్ళీ మేము అదే సంక్షేమ పథకం కంటిన్యూ చేస్తాము, అది స్కూల్స్ అవి డెవలప్మెంట్. అప్పుడు కూడా బీజేపీ కంటిన్యూ చేస్తాము అట్ట చెప్తా. మోడీ నేను ఈసారి నిలబడేదని ఏదేదో చెప్పినాడు, ఏం చెప్పినా వాడు ఏమీ చేయలే. మళ్ళీ ఈయన వచ్చి వాడు చెప్పిన పథకాలన్నీ ఈయన కూడా దాన్ని అందరికి ఇచ్చినాడు. అది ఇప్పుడు మళ్ళీ మొత్తం వైసీపీ కావాలన్నా? మొత్తం వైసీపీ కావాలి. ఈసారి ఎన్ని సీట్ల వరకు వెళ్ళొచ్చు అంటారు? నా దృష్టిలో కనీసం అప్పుడు వచ్చినట్టు 150, 145 కన్నా రావాలి. మరి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా? కలిసి పోటీ చేస్తే కూడా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు 3 పార్టీలు 3 రకాల్లో ఎవరికి వేస్తారో ఏమో మనకు తెలీదు. కాబట్టి వైసీపీ స్టాండర్డ్ ఒకడే, కాబట్టి ఆయనకే ఇచ్చని నా నమ్మకం. ఇప్పుడు చంద్రబాబు కూడా పథకాలు, మంచి పథకాలు తీసుకొస్తున్నాడు కదా, మరి అవి చేయొద్దు. ఆయన తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఈయన 6 పథకాలు అంటాడు చంద్రబాబు. 6 పథకాల్లో ఏదీ లేదు, చేయడు. వాడు పవన్ కళ్యాణ్ ఊగిపోతాడు అంతే, మళ్ళీ లాస్ట్ కి ఊగిపోయాడు కానీ నిలిచిపొడుస్తాడు. అది అలాగే గెలుస్తామని ఎలాగైనా గెలుస్తారు. ఒకరు మొత్తం రాష్ట్రం మీద రాదని నా నమ్మకం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తా? ఖచ్చితంగా వైసీపీ రావాలా. ఎన్ని సీట్లతో? అదే నేను చెప్పిన 145, 145, 130 అన్నా ఉండాలి. చూసారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాలు చూసారు. ఏ పాలన బాగుంది, మళ్ళీ ఏ పాలన రావాలనుకున్నాం? ఏ ప్రభుత్వం? అందరూ వైసీపీ వస్తుందనేసి అనుకుంటున్నారు. కొందరు ఎట్లా అనుకుంటారో, కొందరు తెలుగుదేశం వస్తుందనేసి అనుకుంటున్నారు. మొత్తానికి ఏ వస్తుందో మీ అభిప్రాయం ఏంటి? మీరేం కావాలనుకున్నారు, లేకపోతే ఏది కంటిన్యూ? అందరూ ఎట్లా అనుకున్నా మనం అట్లా అనుకుంటాం. అభివృద్ధి ఉంటారు కదా,
అంటే ఏమి నాకంటూ మీ గ్రామానికి కానీ నాకంటూ ఏది పథకం రాలేదు. ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, నాకు ఏది లేదు, అమ్మఒడి లేదు, ఇల్లు అనేది ఏం రాలేదు. వస్తుందన్నారు కానీ అది ఇంకా రాలేదు. నాకు ఏమి పథకం రాలేదు ఇంకా. వచ్చిన వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు రోడ్లు కానీ స్కూల్స్ కానీ స్కూల్స్ బాగా అభివృద్ధి, స్కూల్స్ మాత్రం బాగా అభివృద్ధి చేసినారు. నాడు నేడు కింద అది బాగానే ఉంది. అదే మధ్యాహ్న భోజనం అంట ఇది ఏదేదో ఉన్నాయి కదా, మిగతా అవన్నీ పథకాలు అవన్నీ బాగానే ఉన్నాయి. దాన్ని బట్టి అదే వస్తుందనేసి అనుకుంటా. వైసీపీ మళ్ళీ రావచ్చు అనేసి చెప్పుకుంటాను. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కదంట ఆయనే, మోహిత్ రెడ్డి. ఆయన పనితీరు ఎలా ఉంటది? ఆయన ఎట్టుగా తిరుగుతా ఉన్నాడు. తండ్రి చేసి ఉంటాడు కాబట్టి అదే ప్రకారం చేస్తాడని జనాలు కూడా అభిప్రాయం ఉంది. జనాలకు కూడా తండ్రి చేసినాడు కాబట్టి తండ్రి లాక్ చేస్తాడు అనేసి వాళ్ళు జనాలు కూడా అనుకుంటా ఉన్నారు. అది ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నావు ఇప్పుడు కొత్త ఓటర్లకు కానీ, లేకపోతే మీ నియోజకవర్గ ప్రజలకు కానీ, మీ గ్రామ ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుందని చెప్తాను? అంటే ఒకరెవరు అభిత ఒకటి ఉంటుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒకరెవరు అభిత ఒక రకంగా ఉంటది. మనం చెప్తే వాళ్ళని స్టేట్ లో ఉండరు. వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళు అవుతారు. నేను అనుకున్నాను వైసీపీ వస్తుందని. ఎన్ని సీట్లు రావచ్చు? వస్తే 100 పైన, 110 సీట్లు, 110, 120 అని. Please subscribe .news.